పురంధేశ్వరి గారి పరిస్థితే పాపం బాధేస్తుంది అనమాట. ఎందుకంటే ఆవిడ చేతిలో ఏమీ లేదు, కానీ అంతా ఆవిడే ఇప్పుడు బాధితురాలు అవుతుంది. లిస్టులు ఒక్కొక్క నియోజకవర్గానికి ఏంటి అన్నటువంటిది ఒక ఎన్నికల కమిటీ వచ్చింది, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళే కొన్ని జిల్లాల్లో అయితే ఈవెన్ కూడా బయటికి పంపించి మరీ మాట్లాడారు. అలాగా వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్నారు, ఒకటి క్రోడీకరించుకున్నారు, అదొకటి అయ్యింది. అట్లాగే వీళ్ళందరూ కూర్చుని ప్రతి నియోజకవర్గానికి 3 పేర్లు ఖరారు చేశారు. అప్పుడు ఆవిడ పాత్రధారి అయింది కానీ సూత్రధారి కాలేదు. 3 పేర్లు ఖరారు చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి పిలిపించినప్పుడు సోమవీర్రాజు, పురంధేశ్వరి, తర్వాత శివప్రకాష్ వీళ్ళ ముగ్గురితో కూర్చున్నటువంటి కథ అక్కడ నడిపారు. ఇంత వ్యవహారం నడిస్తే ఎక్కడా కూడా పురంధేశ్వరి చెప్పినట్టేనే ఆవిడ సీటే ఆవిడకి ఇంతవరకు చెప్పాల. ఆవిడ ఆశిస్తోంది రాజమండ్రి అన్నది ఖాయం. అయితే ఆవిడికి ఆ సీటు వరకు మాత్రమే ఏమైనా భరోసా ఉందేమో కానీ మిగతాయి చూస్తే తెలుగుదేశం పార్టీ ఇస్తానన్న లిస్టు బీజేపీ పెద్దలకు ఇచ్చింది, పురంధేశ్వరికి ఇవ్వాల. అది బీజేపీ పెద్దలు పురంధేశ్వరికి ఇస్తే తెలిసింది. మళ్ళీ ఈవిడ అందులో ఉన్నటువంటి వాటిలో బలాలు బలహీనతల్ని అధిష్టానానికి చెప్తే వాళ్ళు సరిచేసే ప్రయత్నమే తప్పించి లేదు. కానీ సీట్లు రానటువంటి వాళ్ళందరూ కూడా పురంధేశ్వరిని తిట్టుకుంటున్నారు, ఆవిడ వల్ల ఇదంతా జరుగుతుందని తిట్టుకుంటున్నారు, చంద్రబాబుతో కుమ్మక్కయిందని తిట్టుకుంటున్నారు. నిజంగా ఆవిడకి అంత సీన్ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఇచ్చిందా అంటే $1 మిలియన్ ప్రశ్న.